హై ఫ్రెండ్స్, ఇవాళ మనకి 2700H రిసీవరు రావులపాలెం ఒకటి అండి. మనకి ఇది కిరణ్ గారికి ఎవరు పంపిస్తున్నానండి, స్టేషన్ మాస్టర్. ఇంకోటి నుంచి మనకి అమలాపురం, మన కస్టమర్ పేరు రామ్ తిరుమూర్తులు అండి, తిరుమూర్తుల గారికి కూడా పంపిస్తున్నాను. ఇవాళ పార్సల్ వేయడం జరిగిందండి. ఒకటి అయితే పార్సల్ వేస్తాను అమలాపురం పార్సల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, అతను మార్నింగ్ స్టార్ ఆఫీస్కి వేసానండి. 2 రిసీవర్లు ఒకరోజు సేల్ అయ్యండి 2700H. కూడా చూపిద్దాం. ఆప్టమో ప్రొజెక్టర్ చెప్పాను ఈ వీడియోలో, లాస్ట్లో చెప్తానండి ఎవరి కోసం అనేది. ఈ ప్రొజెక్టర్ కూడా తెప్పించాను. సరే, అతను మళ్ళీ కొంచెం సెకండ్స్ కావాలి సార్, మీరు ఏది చెప్తే అదేనండి. కొత్తది అయితే నేను ప్రొజెక్టర్ వేసుకోవాలని అంటే సెకండ్స్ తెప్పించానండి ఆప్టమో ప్రొజెక్టర్. ఇది నేను టెస్ట్ పెట్టుకుంటున్నానండి. మన థియేటర్ రూమ్లో టెస్టింగ్ పెట్టడం వల్ల అంత క్లారిటీగా ఉంది. టెస్టింగ్ పెడుతున్నాను అనమాట. చాలా నేను మొత్తం చెక్ చేసుకుంటానండి. బల్బు లైఫ్ మనకు చూడగానే చెప్పేసి ప్రొజెక్టర్ ఆన్ చేస్తే ఆప్టమో నా స్క్రీన్ మీద నా ఎప్సన్ ప్రొజెక్టర్ ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుందండి. ఇది ఇవన్నీ మీరు అనుకోకండి, ఏదైనా సెల్లో తీస్తేనే డాట్స్ వస్తాయండి. నార్మల్గా మనకి తీస్తే ఇలా రాదు. చాలా 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 బాగుంది ప్రొజెక్టర్ అయితే. నేనైతే మాత్రం దీనికి సాటిస్ఫాక్షన్ అయినా. వీడియో అయితే మాత్రం 1 day 2 days చెక్ చేసుకుని ప్రొజెక్టర్ ఇస్తానండి. విజయ్ బ్రో, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ తున్నించి చదువుకొని PhD చేస్తున్నావు. నాకు మొత్తం అంతా నీ ఫ్యామిలీ కోసం షేర్ చేసుకున్నాను. అలాగే నా ఫ్యామిలీ నేను ఏంటి అనేది నీతో షేర్ చేసుకున్నాను బ్రో. నువ్వు నాకేంటో అర్థమైంది మాట్లాడుతున్నాను. అందుకే నీకు మంచి బెస్ట్ సౌండ్ సిస్టమ్ నీకు వచ్చి నేను ఫిట్ చేసి మంచి వీడియో తీసుకుంటాను బ్రో. ఓకే, ఈ క్లారిటీ అయితే మాత్రం ఇంకా చూడవసరం లేదండి. నేను లైట్ వేసుకొని చెక్ చేశాను, లైట్ ఆఫ్ చేసుకొని కూడా చెక్ చేస్తే రిజల్ట్ ఇలా ఉన్నదండి. ఓకే, వీడియో కూడా నచ్చినట్టు సపరేట్ మొత్తం అంతా పెట్టలేకపోతున్నాను. వీడియో ఎవరికైనా బేగా కావాలంటే పర్చేస్ చేసుకోండి. బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఉన్నది. డాల్బీ ప్రోలాజిక్ DTS మాస్టర్ ఆడియో, సరౌండింగ్ సూపర్గా ఉందండి. రిసీవర్ మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఇది లో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఉందండి. మోడల్ వచ్చేసరికి మీకు ఏవీ రిసీవర్ TX SR607 అండి. ఇది 7.2 మాస్టర్ వాల్యూమ్ రిసీవర్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉందండి. ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఈశ్వరం దగ్గర కలండి. 7.2 1604 మరన్ 7.2 రిసీవర్ ప్యాకింగ్ చేశానండి. ఇది ఆప్టమో ప్రొజెక్టర్. ఇది ఒక కస్టమర్కి, మనకి ఆ కస్టమర్ పేరు చెప్తాను చూడండి. కస్టమర్ పేరు తుని నుంచి కస్టమర్ మనకి. అతను కస్టమర్ పేరేంచి విజయ్ అండి. తుని నుంచి నాకు అప్రోచ్ అయ్యాడు. నాకు 3 days నుంచి ఫోన్ చేస్తున్నారండి. అతను ఒక 1 week బ్యాక్. ఎప్పటిలాగా ఎవరు చాలా మంది తీసుకొస్తారండి. ఇవాళ అయితే నాకు ఒక అతను చూడండి సార్, నేను మార్నింగ్ 8:30కి షాప్కి వచ్చేసానండి. కొంచెం చాలా మట్టుగా హైదరాబాద్ ప్యాకేజీలు రెడీ చేస్తాను. టవర్లో హైదరాబాద్ 4 ప్యాకేజీలు ఉన్నాయండి. మనకి తుని ఒక ప్యాకేజు, దాదాపు అమలాపురం అయితే వాళ్ళ 2700H రిసీవర్లు 2 అమలాపురం ఒకటి పంపించానండి. ఒకటి నుంచి కస్టమర్ మన దగ్గరికి వచ్చి 7.2 ప్యాకేజ్ రిసీవర్లు అయితే కొనేసుకున్నారు. 2 సీల్ ప్యాక్లు ఇచ్చానండి అతనికి. మన ఒకటి నుంచి అమలాపురం పంపించాను. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి మీరు బజాజ్ ఫైనాన్స్లో 2 కస్టమర్స్ కూడా బజాజ్ ఫైనాన్స్లోనే చేసుకున్నారండి. రిసీవర్లు 2 కొత్తవి. ఈరోజు ఒకటి అమలాపురం అయితే పార్సల్ వేస్తానండి. మార్నింగ్ స్టార్ బస్కి వేసాను. మన పేరు తినవదరట్లేదు, రామస్వామి. ఇంకో అతను నుంచి స్టేషన్ మాస్టర్ అండి, మన రైల్వే డిపార్ట్మెంట్. అతను కూడా నాకు బజాజ్ ఫైనాన్స్ ద్వారా అతను కూడా అప్రూవల్ అయిపోయింది. లిమిట్ ఉంటే ఈజీ అయిపోద్ది కానీ మెథడ్. ఇంత ముందులా QR కోడ్ పంపించేసి అదే కాదండి, చాలా బజాజ్ ఫైనాన్స్ మొత్తం అంతా మార్చేశారు. ఓకే అండి, 2700H రిసీవర్ కూడా పార్సల్ ఇచ్చాను. ఇవాళ కస్టమర్ వచ్చారండి. మధ్యాహ్నం నేను ఆ పార్సల్ ఆఫీస్కి వెళ్ళి పార్సల్ వేసుకొని రిటర్న్ వచ్చినప్పటికి 2:30 అంత అవుతుంది. మంచి ఆకలేస్తుందండి. వెళ్ళిపోయి మళ్ళీ అతని నుంచి భీమిల్ నుంచి, మా వైజాగ్లో భీమిల్లో ఉంటారండి కస్టమర్. సార్ అతను నా కోసం రాలేదండి. అతను చెప్పడం అయితే మాత్రం, సార్ మీకోసం వచ్చాను సార్, మనకు వెళ్ళడానికి వచ్చానంటే, అంత దూరం వచ్చారు కదా పెద్ద ఆయన అని చెప్పి మళ్ళీ నేను భోజనంకి వెళ్ళకన్నా 8 kilometers బ్యాక్ అయిపోయి అతను పికప్ చేసుకుని షాప్ తీసుకొచ్చానండి. తెలియజేస్తారో తెలియదు కానండి, షాప్లో కూర్చొని ఒక 8,000లోనే నాకు అయిపోలేండి యాంప్లిఫైయర్. 8,000లో అయిపోవాలా? ఏంటి సార్ మీరు ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటండి టైం వేస్ట్ చేశారు సార్ నాది.
వచ్చినందుకు కూడా అతను ఇంకా ఏం అనలేకపోయానండి. అతను వెంటనే రిసీవర్లు ఇలా ఉంటాయండి ఇంత కాస్ట్ అనగానే అతను డెమో చూడడం కూడా భయపడిపోయి వెంటనే బయటకు వెళ్ళిపోయాడండి. టైం వేస్ట్ చేయకండి సార్. ఇది తెలిసిన వాళ్ళైతే కొంచెం అంత దూరం నుంచి వస్తారు కదండి, కొంచెం తెలుసుకుంటారండి, దాని నుంచి ఏం లేదు. అయితే ఈ తున్ని విజయ్ అండి, తను పిహెచ్డి చేస్తున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో. చాలా మంచి కుర్రాడు అండి విజయ్. చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. భయ్యా మేము పూర్ ఫ్యామిలీ భయ్యా, నాకు సౌండ్ అంటే పిచ్చి. మేడం మీద నేను అప్పర్ మిడిల్ క్లాస్ అండి అతను, అంత పూర్ మిడిల్ క్లాస్ అయితే కాదు అనుకుంటాను. అయితే అతను చూడండి పిహెచ్డి చేస్తూ కొంచెం జాబ్ ఇక్కడ లోకల్లో మామూలుగా చేస్తున్నాడంటే. మళ్ళీ సౌండ్ లవర్ అండి అతను. ఏవి మేక సజెషన్ ఇచ్చాడు, కానీ మీ స్పీకర్ ప్యాకేజ్ ఓకే చేశాడు. ఏవి రిసీవర్ 7.2 డాల్బీ అట్మాస్ మరాంజ్ రిసీవర్ అండ్ ఆప్టమో ప్రొజెక్టర్ అన్ని ప్యాక్ చేస్తానండి. అంత లో బడ్జెట్ కాదు. స్క్రీన్ లెబెట్రీ 120 ఇంచ్ స్క్రీన్ చెప్పాను, మీకు ఏదైనా మీరే వేయండి భయ్య అని చెప్పాడు. థ్యాంక్ యూ విజయ్ బ్రో. త్వరలోనే తునిలో కూడా మనం ఇన్స్టాలేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ పని అయిపోయిన తర్వాత తుని అయిపోయిన తర్వాత కొన్ని బ్రాంచ్లు కొన్ని ఊర్లో అవి కూడా చెప్తాను. హైదరాబాద్లో అకోస్టిక్ వరకు దిగర్ కూడా ఉంది, 2 అవి కూడా చేసుకుంటాను. ఓకే, ఇంతటితో వీడియో క్లోజ్ చేసుకుందాం. చాలా ఎక్కువ చెప్పేశాను కదా. నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మీకు మంచి మంచి వీడియోస్తో ముందుకు ఉంటూనే ఉంటాను. మీడియా ప్లేయర్ డ్యూన్ మీడియా ప్లేయర్ మా ఫ్రెండ్కి చెప్పాను కదండి, దర్శికి పార్సల్ వేశాను డ్యూను. తను నాకు వాట్సాప్లో లొకేషన్ పెట్టాడు. సెట్ చేసుకున్నాను భయ, సౌండ్ మాత్రం అవసరంగా వచ్చింది అని చెప్పాడు. థ్యాంక్ యూ బ్రో. అమరన్ బ్యాటరీ తను ఉందండి అతనికి. అమరన్ బ్యాటరీస్ ఇన్వర్టర్ అమ్ముతుంటారు. ఓకే బ్రో, నీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టకండి. వీలైతే వాట్సాప్ కూడా బ్యాన్ చేయండి, బాయ్కట్ చేయండి. నాకు ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేయండి. నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ సెలవు తీసుకుంటూ జై హింద్.